హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఏంటండో చూస్తున్నారు, గ్రీన్ మ్యాట్ వేసింది అమ్మాయి అనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, వచ్చేస్తుంది. టంటడాయ్ కాకరకాయ. అయ్యో కాకరకాయ అచ్చి, ఎవరు తింటారమ్మా కాకరకాయ అంటున్నారా? అసలు చేదే లేని కాకరకాయ ఫ్రై అండోయ్. బెల్లం కూడా వాడక్కర్లేదు. చూసేద్దామా? అంతకన్నా ముందు ఏవండోయ్, మీ ఫ్యామిలీ మెంబర్ని కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టేశారంటే, అలానే నోటిఫికేషన్ ఇచ్చేసారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఏం చేయాలంటే, శుభ్రంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని ఉప్పు వేసుకొని కొంచెం కడిగేసుకోండి. బాగా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. అలా కడుక్కుంటే మనకి చేదు అన్నది కొంచెం తగ్గుతుంది. ఆల్రెడీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది. కొంచెం అలా కడిగేసుకుంటే చేదు కంప్లీట్గా పోతుందండి. తర్వాత ఈ పౌడర్స్ చూపిస్తున్నాను కదా, ఇవి మీకు వేసినప్పుడు చూపిస్తాను. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని అది హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసుకుని అందులో తాలింపులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు వేసేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకోండి. దోరగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకోవడమేనండి. కాకరకాయ వేగడానికి టైం పడుతుందండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా గమ్మున అవ్వదు. ఏంటంటే ఎక్కువ లాంగ్ వీడియో చూపించకూడదు అనేసి షార్ట్లో మీకు అవజేసేసాను. సో కొంచెం కాకరకాయ పడటానికి టైం పడుద్దండి. సో మీ పిల్లలు కాకరకాయ తినట్లేదా, ఇలా చేసి పెట్టేయండి. కాకరకాయ చాలా ఇష్టంగా తింటారు. బెల్లం కూడా మీరు వాడక్కల్లా, చాలా హెల్తీగా ఉంటుంది, చేదు ఉండదు. ట్రస్ట్ మీ, అసలు చేదే ఉండదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. వావ్ చేదు లేదు అంటారు. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీరు చేసే సబ్స్క్రైబ్ మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మర్చిపోయానండి చెప్పడం, తాలింపులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తుంది, క్లియర్గా వేసి చూపించాను నేను అన్నీని. సో తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకుని మీరు ఫ్రై చేసేసుకోవడమే. చెప్పాను కదండి, కాకరకాయకి టైం పడుతుంది. కొంచెం మీరు చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. అవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసి బాగా కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్లో కూడా వచ్చేయాలి పీసెస్. అట్లా ఫ్రై అయిపోవాలి. మీకు వీడియోలో కొంచెం కలర్ తేడా తెలియట్లేదు, కానీ రియల్గా నాకైతే తేడా తెలుస్తుంది. బాగా ఫ్రై అయిపోవాలండి. సో ఏంటంటే ఇప్పుడు కాకరకాయ పులుసు పెడతారండి, అందులో బెల్లం వాడతారు. సో బెల్లం హెల్తీయే, బెల్లం హెల్తీ కాదని నేను చెప్పను, కానీ చేదు లేకుండా బెల్లం కూడా వాడకుండా ఇలాంటిది పెట్టామంటే మనకి బాగుంటుంది. అండ్ మనకు కూడా చేదు తినాలా, ఇలా అయితే బెస్ట్ కదా, తినేయచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకుని అలాగే కొంతసేపు మూత పెట్టేసి ఉంచేసుకోండి. బాగా ఫ్రై అవనివ్వండి. చెప్పాను కదా టైం పడుతుందండి కాకరకాయ ఫ్రై అవ్వడానికి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏది చెప్పినా నేను వాల్యుబుల్ విషయాలు చెప్పడానికే ట్రై చేస్తాను. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోస్ట్లీ ఇందులో చెప్పడానికి మదర్స్ అయ్యే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఫ్యూచర్లో మదర్స్ అయ్యే వాళ్ళు ఉన్నా వాళ్ళకు ఉపయోగపడేలాగా విషయాలు చెప్తాను, లేకపోతే వంటలు చెప్తాను. ఇలాంటి మోస్ట్లీ ఇట్లాంటివే ఉంటాయండి. సో దసరా వచ్చేస్తుందండి, దసరా వచ్చే వాళ్ళకి రెడీగా ఉండండి. అసలు మామూలుగా రావు వీడియోస్ మన ఛానల్ నుంచి. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మా అమ్మగారింటి దగ్గర చాలా బాగా చేస్తారండి దసరా. మీకు అది 13 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు దసరా. సో చాలా బాగుంటుంది, రెడీగా ఉండండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను ఏ వీడియో పెట్టినా. దసరావి దుర్గమ్మ తల్లి కథలే కాదు, ఇంకా బోలు ఉంటాయండి. అసలు సూపర్ ఎంజాయ్ చేస్తారు నా వీడియోస్ చూసి. సో తర్వాత సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు బాగా యాగనిచ్చేయండి. తర్వాత ఇంకోండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుట్నాల పప్పు అండి. అంటే చట్నీకి చేస్తారు కదా పప్పు, దాన్ని తెలుగులో ఏమంటారు, పుట్నాల పప్పు అంటే చట్నీ పప్పు అండి అది. సో అది ఏంటంటే వేపుడు శనగపప్పు అండి. వేపుడు శనగపప్పుని తీసుకుని అందులో ఒక ఎండుమిరపకాయ కానీ 2 ఎండుమిరపకాయలు కానీ వేసుకుని బాగా ఫైన్ పౌడర్లా పెట్టేయండి ఫ్రెండ్స్. ఆ పౌడర్ మీరు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఇంకోండి ఇది ఇంకొకటి ఏంటంటే పల్లీలు, వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసేసుకుని బాగా అది మటుకు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఉండేలా చూసుకోండి. అది బాగా ఫ్రై చేసేసి
గ్రైండర్ పట్టేయండి పౌడర్ కింద కచ్చాబిచ్చా కింద, అది కూడా వేసేసుకుని ఫ్రై చేసేయండి. అంటే మన పిల్లలకి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా అందుతాయండి. సో కాకరకాయ మంచిది, చేదు లేకుండా తినటానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అలాగే వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా మనకి పిల్లలకి వెళ్తాయి అనమాట బాడీలోకి. సో హెల్దీ రెసిపీ అండి ఇది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఆ పౌడర్ కూడా, వేరుశనగ గుళ్ళు పౌడర్ కూడా వేసేసుకున్నాక మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. అలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. బాగా ఫ్రై అయిపోవాలండి, చెప్తున్నాను కదా, బాగా ఫ్రై అవుతేనే ఆ టేస్ట్ మనకు వస్తుంది. సో అలాగే కొంతమంది గింజలు ఉంచుకుంటే కొన్ని కొన్ని ఉంచుకొని, నేనైతే తీసేసాను. సో బాగా చిన్నపిల్లలు కదా, నాకు కొంచెం పెద్దగా ఉన్న పిల్లలైతే అన్ని గింజలు కాకపోయినా కొంచెం గింజలైనా ఉంచుకోండి కడిగేటప్పుడు. నేనైతే గింజలు తీసేసాను కాకరకాయలో, మా పిల్లలు చిన్నపిల్లలు కదా, సో అడ్డొచ్చిందని ఏడుస్తారని. సో అంతేనండి, ఇంకా మన వేడివేడి కాకరకాయ రెడీ అయిపోద్ది. చేదు లేని కాకరకాయ మర్చిపోకండి, బెల్లం కూడా వాడక్కల్లా. సో ఇలాగా బౌల్లో సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తినేస్తే ఉంటుంది. అంతే. కీప్ స్మైల్, స్టే